బెట్టింగ్ యాప్స్ మాయలో పడి ఇప్పటికే ఎంతో మంది అమాయకులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. ఈజీగా మనీ సంపాదించొచ్చు అనే ఆశతో బెట్టింగ్ యాప్స్ ను ఆశ్రయిస్తున్న యువత అప్పుల్లో కూరుకుపోయి పేరెంట్స్ ఖాతాల్లో ఉన్న సొమ్మును కూడా తగిలేసి చివరకు చేసేదేమీ లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేశారు. కానీ ప్రమోషన్లతో వారు కోట్లు వెనకేసుకుంటే అమాయకులు మాత్రం అప్పుల పాలై ప్రాణాలు విడిపిస్తున్నారు. దీనిపై నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ సంచలన విషయాలను బయటపెట్టారు. బెట్టింగ్ మాఫియా గురించి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి మన సెలబ్రిటీలు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో కూడా లెక్కలు బయటపెట్టాడు. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా ఈ కేసులను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. యాప్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలని యువతని కాపాడగలిగిన ఏకైక పవరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప ఇంకెవరు కాపాడలేరు. అందుకే ఆయనకి చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సమాధానం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు, ముందుగా మీకు నా నమస్కారాలు. సనాతన ధర్మం కోసం మీరు చాలా పోరాడుతున్నారు. సో ఇప్పుడు ఆ సనాతన ధర్మం లోని ఎన్ని లుసుకులు, ఎన్ని వేల కోట్ల మాఫియా చేస్తున్నారంటే ఆ సనాతన ధర్మం పేరు చెప్పుకొని. నిజంగా నిన్న మీ అబ్బాయి ఎవరైతే సింగపూర్లో మార్క్ శంకర్ అనే మీ చిన్న అబ్బాయి అగ్ని ప్రమాదం నుంచి కాపాడబడ్డారు. నిజంగా అదృష్టం కదండి. ఆ మనిషి రూపంలో వచ్చి మీ అబ్బాయిని కాపాడాలి. లేదంటే ఎంత ఘోర ప్రమాదం తప్పించుకున్నారు. మీ సతీమణి నిన్న తిరుపతి దగ్గర తలనీలాలు అర్పించుకున్నారు. నాకు చాలా గొప్ప. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మీరు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడిందని చెప్పాలి. ఇప్పుడు అంతకన్నా పెద్ద పుణ్యం మీరు చేయాలి. మీ బాధ్యత. ఇప్పుడు లడ్డూ తినడం వల్ల మనోభావాలు దెబ్బతినచ్చు, ప్రాణాలు అయితే ఎవరికి పోలేదు సార్. కానీ ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం అందరం ఏమంటాం సార్? పవన్ కళ్యాణ్ గారు, మనం అందరం ఏమంటామండి? గోవిందా గోవిందా అంటాం. బాగుంది కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళాక మనకి ఏ బొట్టు పెడతారు సార్? కుంకుమ బొట్టు 3 నామాలు బొట్టు పెడతారు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో గోవిందా బెట్టింగ్ యాప్ 3 నామాలతో ఉన్నా సార్. ఎవరు చేయిస్తున్నారంటే దీని వెనకాల పెద్ద ఎమ్మెల్యేలు, దాని పెద్ద గూడు పుట్టాని ఉంది సార్. 1000 కోట్ల మాఫియా ఉంది. ఈ రోజుకి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ కూడా రన్ అవుతుంది సార్. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి సార్. నేను చెప్పింది కదా, వాళ్ళు చెప్తున్నారు. ₹1,00,00,000 ఆడితే మీరు ఒకలా నష్టపోతే మీ ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తాం. లాభం వస్తే దానికి ట్యాక్స్ కట్టక్కలేదు, మాకు ఇవ్వక్కలేదు. అది ఎంతవరకు అన్యాయం సార్. దేవుడు పేరు చెప్పి ఆడుతున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే మాల వేసుకొని స్వామి మాలలో ఉండి మరీ చేస్తున్నారు సార్. వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి, నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు, ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అన్యాయంగా యువత నాశనం అయిపోతుంది సార్. దీనికి పూర్తిగా మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. సనాతన ధర్మం పేరు అడ్డు పెట్టుకొని ఎంతో బెట్టింగ్ జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి అడ్డుకట్ట వేసింది సార్. తెలంగాణలో ఇప్పుడు ఎవరో చెయ్యట్లేదు. అండ్ మెట్రో మీద ఆ బెట్టింగ్ ఏదైతే ఉందో ఆ బెట్టింగ్ని తొలగించేసి ఆ ఎండీ గారికి తగిన శిక్షలు అన్నీ పడ్డాయి. సో అదే బెట్టింగ్ ఏదైతే ఉందో మెట్రో మీద, అది కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉన్నారు సార్. మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి, మీరు రంగంలోకి దిగాలి. చాలా అన్యాయం జరుగుతుంది. పేద ప్రజల్ని, పేదవాళ్ళు ఇంకా చేస్తుంది సార్. డబ్బు కోటీశ్వరుల్ని పేదవాళ్ళని చేస్తుంది. పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు తెలియకుండా లక్షల కోట్లు మాయం దేశం దాటిపోతున్నాయి. దీన్ని మీరు కాపాడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్న తప్పులుంటే నేను క్షమించండి. వీలైనంత త్వరగా ఈ బెట్టింగ్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను సార్. శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో గోవిందా అనే బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ దానిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నా అన్వేష్ పోస్ట్ చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయని, జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నాయంటూ రీట్వీట్ చేశారు. సో ఇక నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ గురించి మనం ఒకసారి గమనించినట్టయితే తను ఒక యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, ప్రతి అందరికీ కూడా సుపరిచితమే. అతను ఏ దేశంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ఏ దేశంలో ఉన్నా సరే
మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి సంఘటనలపై తను దృష్టి సారించడం అనేది జరుగుతోంది. అంటే తన దేహం అనేది అక్కడున్నా సరే తన ఆత్మ మాత్రం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి ఒక్క విషయం పైన తను దృష్టి సారించి ఇక్కడ తనకు తోచినంత యువతకి ఏదో ఒక సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదే మార్గంలో ఈ బెట్టింగ్ యాప్లపై ముఖ్యంగా తను దృష్టి సారించి ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా ముందడుగేసి బెట్టింగ్ యాప్లపై దృష్టి పెట్టలేదు. సో తను ముందడిగేసి బెట్టింగ్ యాప్ల గురించి, బెట్టింగ్ యాప్లో యువత బెట్టింగ్స్ కట్టి మోసపోతుంది, చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తను గ్రహించడం, ఆ విధంగా అంటే సోషల్ మీడియాలో తనకు వీడియోలు చేస్తూ ఎవరెవరైతే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో తను బయటపెట్టడం, పోలీసులు కూడా చివరకు మీరు గమనించినట్టయితే విష్ణుప్రియ తన ఒక సెలబ్రిటీ, తనను కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడం. సో ఈ విధంగా జరుగుతోంది. ఎట్టకేలకు తను మళ్ళీ ఒక వీడియో ప్రమోట్ చేయడం, ఈ వీడియో కాస్త నారా లోకేష్, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం. సో వాళ్ళు కూడా మేము కూడా ముందుండి ఈ విధంగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ అవ్వకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పడం, ఇదంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఇది వరకు ఎలక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ టైంలో అన్వేష్ గారు అంటే కొన్ని మాటలు మాట్లాడారనమాట. అవి చాలా వివాదాస్పదమయ్యాయి. తను ఎప్పుడైతే ఏపీలో అడుగు పెడితే అప్పుడు తనని అరెస్ట్ చేస్తామనే మాటలు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అంటే ఒక సమాజాన్ని ఒక మంచి కోవలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అన్వేష్ ఈ విధంగా బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడటం, సో ఇదంతా అంటే ఒక మంచి మార్గం వైపు వెళ్తుంది. సో మేబీ తను ఒక యువతకు ఒక మంచి మార్గం చూపించే దృష్టిలో ఉన్నారు కాబట్టి తన మీద ఉన్నటువంటి కేసులు రద్దయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు మేబీ. సో చూద్దాం మరి. అంటే నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. సో దీని మీద ఎవరైతే బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారో ఇక మీదట ప్రమోట్ చేయబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరుగుతుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.